ఓకే. మన టాపిక్ ఈరోజు ఏందనంటే, అసలు ఎందుకు డిసైపుల్ మేకింగ్ చర్చ్‌గా మన చర్చ్ ఉండాలి? అది ముఖ్యం అబ్బాయి అసలు యాక్చువల్లీ. సో, కనుక ఈరోజు టాపిక్‌లో ఎవ్వరు ఎలా ఉన్నా సరేనబ్బాయి, డోంట్ కంపేర్ యువర్ చర్చ్ టు ఎనీబడీ. మనం లేఖనానుసారంగా కార్నర్‌స్టోన్ చర్చెస్ కట్టబడుతున్నాం మనం. సో, కనుక దేవుడు మనల్ని నడిపిస్తున్న రీతిగా మనం ఈ సంఘాలను కట్టుకుంటూ పోతే అంతకన్నా భాగ్యం ఇంకేం లేదు మనకు జీవితంలోనబ్బాయి. సో, కనుక వై బిల్డ్ ఎ డిసైపుల్ మేకింగ్ చర్చ్? ఓకే. అది మనం చూసుకుంటూ వెళ్దాం. మీరు చూడండి, ఈ రోజుల్లో బాగా మెగా చర్చెస్ ఎరా చాలా ఉందబ్బాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంది. చర్చ్ బిల్డింగ్, చర్చ్ సైజ్ ఈ రెండిటి మీదనే ఎక్కువ ఫోకస్ జరుగుతుందబ్బాయి బాగా. అసలు యాక్చువల్లీ అది చాలా బాధాకరమైన విషయం అని చెప్పాలి అసలు యాక్చువల్లీ అది. చాలా చాలా బాధాకరం. ఎందుకనంటే మెగా చర్చెస్ కట్టడం అనేది బైబిల్ కాదు, దేవుని చిత్తం కూడా కాదు. ఇక అంతే ఇక అది మనకు అపవాది ఏదైనా సరే దేవునికి విరుద్ధంగమైన పనులు చేయడము, వీళ్ళు కూడా ఇలా చేయడం ఉంటది. ఇందులో తప్పు ఉంది, రైట్ ఉంది కూడా మనం తర్వాత మాట్లాడదాం అసలు యాక్చువల్లీ. ఓకే. బుక్‌లో నుంచి మనం చూసుకుంటూ వెళ్దాం. ఓకే. అయితే దీంట్లో చెప్పుకుంటా వచ్చి తను ఏమంటాడనంటే కమ్యూనిటీ ఆఫ్ పీపుల్ ఆర్ ఇంటెన్షనల్ డిసైపుల్‌షిప్. ఈ రెండిటి మీదనే బండి నడుస్తుంటదబ్బాయి చర్చెస్ అన్నప్పుడు. ఒకటేమో జనాలు ఎందుకు అలా కోరుకుంటారనంటే అది ఒక స్టేటస్ సింబల్‌గా అయిపోయిందన్నట్టు. కమ్యూనిటీ ఉంది మనకు. ఒక చలో వెళ్ళొచ్చినాము అనేది వెళ్ళిపోయి మందిరం నుంచి వెళ్ళిపోతున్నారు అంతే. ఇంకేంది అంతకన్నా ఇంకేం సంబంధం లేదు. కానీ కొన్ని సంఘాలైతే ఇంటెన్షనల్ డిసైపుల్‌షిప్. ఇది గుర్తుపెట్టుకోండి అబ్బాయి. కమ్యూనిటీ ఆఫ్ పీపుల్ అంటే జనాలు సహజంగా మందిరాలకు వెళ్ళిపోతుంటారు. కానీ డిసైపుల్‌షిప్ మాత్రము ఇంటెన్షనల్‌గా జరగాలి. ఇంటెన్షనల్‌గా ఉండాలి. అంటే మనమే చొరవ తీసుకోవాలి. ఎగ్జాంపుల్ మీరు చూడండి, యేసుప్రభు దగ్గరికొస్తే శిష్యులను ఆయన పిలిచిండాయన. ఓకే. వాళ్ళెక్కడైతే ఉన్నారో, ఏ వృత్తిలో అయితే ఉన్నారో మత్తయి సుంకపు మెట్టు దగ్గరికెళ్ళిండాయన. అర్థమవుతా? ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే యాక్చువల్లీ జాలర్లు నది తీరముల దగ్గరికెళ్ళిండాయన. ఆయనే ఎళ్ళిండు అక్కడికి. కానీ కొండ మీద ప్రసంగం చేసినప్పుడు మాత్రము ప్రజలే ఆయన దగ్గరికొచ్చిండ్రబ్బాయి. అసలు యాక్చువల్లీ ఇంకో మాటకొస్తే బైబిల్‌లో మీరు కరెక్ట్‌గా చూస్తే జనసమూహము ఆయనను వెంబడిస్తూ ఉన్నారంట. అసలు ఆయనని ప్రేయర్ కూడా చేసుకోనివ్వలేదు. అర్థమవుతా? ప్రైవేట్‌గా శిష్యులతోటి గడపనివ్వకుండా అడ్రెస్ కనుక్కుంటూ మరీ వెతుక్కుంటే వెళ్ళిండు యేసుప్రభు కోసం. ఆయన ఇంకా వాళ్ళని తప్పించుకొని ఇంకా ముందుకు వెళ్తూ వెళ్ళినాడాయన. కానీ శిష్యుల దగ్గరికొస్తే ఇంటెన్షనల్‌గా తనకు తానే వారి దగ్గరికి వెళ్ళిండబ్బాయి. దట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ మినిస్ట్రీ. ఒక పాస్టర్ ఇంటెన్షనల్‌గా ఉండాలి. కమ్యూనిటీ ఆఫ్ పీపుల్ సహజంగా గ్యాదర్ అవుతారబ్బాయి. తిరుగులేదు ఆ విషయంలో. కానీ డిసైపుల్‌షిప్ మాత్రము యూ మస్ట్ బి వెరీ వెరీ ఇంటెన్షనల్ అబ్బాయి. ప్రార్థన చేసుకుంటా దేవుడు చేస్తాడు. ప్రభా శిష్యులను లేపు అని కాదు. శిష్యులను నువ్వు కోరుకోవాలి, ఎన్నుకోవాలి, చేరుకోవాలి. వాళ్ళ జీవితాల్లో చొరవగా పనిచేయాలి శిష్యులనంటే. డోంట్ ప్రే ఫర్ డిసైపుల్స్ అబ్బాయి. గుర్తుపెట్టుకోండి ఇది. డిసైపుల్‌షిప్ అనేది ప్రార్థన చేస్తే అవ్వదు. డిసైపుల్స్‌ని నేను ఎవరిని చేయాలని చెప్పి ప్రార్థన చేస్తే బావుంటది గానీ, ఎగ్జాంపుల్‌గా నేను ఇంట్లో కూర్చొని ప్రభా కరుణాని శిష్యుని చేయి ప్రభా, కరుణాని శిష్యుని చేయి ప్రభా, కరుణాని శిష్యుని చేయి ప్రభా అంటే నాన్‌సెన్స్ ప్రేయర్ అది. యూ మస్ట్ గో టు కరుణ దగ్గర కూర్చొని ఆయనని ఇంటెన్షనల్‌గా నువ్వు డిసైపుల్ చేయాల. దట్ ఈస్ జీసస్ ప్యాటర్న్ అబ్బాయి అది. ఓకే. సో, కనుక 2 టాపిక్స్ చెప్పిండాయన. ఫస్ట్ చాప్టర్‌లో బేసిక్ ట్రైనింగ్. అర్థమవుతుందా? బేసిక్ ట్రైనింగ్. ఆ తర్వాత ఇంటెన్షనాలిటీ గురించి చెప్తాను మీకు నేను. ఓకే. నంబర్ 1 ఏం తీసుకొచ్చిందంటే కనీస బేసిక్ ట్రైనింగ్ కూడా ఉండలేకపోతుందబ్బాయి మెయిన్ సంఘాల్లో. అసలు యాక్చువల్లీ మెగా సంఘాల్లో మనం ఒకవేళ చూసినట్లయితే ఏంటనంటే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వాక్యంలోకి వెళ్దాం అబ్బాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:11 ఏమంటాడంటే ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులున్నవి గాని మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టం అన్నాడాయన. అది చదివిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది అన్నట్టు. అంటే ద ఆథర్ ఈస్ ఎక్సైటెడ్ టు షేర్ సంథింగ్ అబ్బాయి. తనలో ఇంకా ఉంది. తనలో ఆ సామర్థ్యం ఉంది. తర్వాత తనలో ఆ సంపద కూడా ఉంది. దేవుని యొక్క దేవుని యొక్క మర్మాలు ఉన్నాయి ఇంకా. హి వాంట్స్ టు రైట్ మోర్ అబ్బాయి అది. కానీ ఇక్కడ ఏమంటాడంటే అనేక చెప్పాల్సినవి అనేకలున్నాయి అబ్బాయి. కానీ అసలు వినుటకు మీరు మందులైనందున అనే మాట అన్నాడాయన. సో, కనుక ఎందుకు వాడింది ఈ మాట అసలు యాక్చువల్లీ? వాటిని విశదపరచుట కష్టమైపోతుంది నాకు. అంటే తనకు అర్థమైపోయింది నీకు అర్థం కాదురా బాబు అని చెప్పి. సో, కనుక వై హి సెడ్ లైక్ థట్ అని చెప్పి నేను జాగ్రత్తగా ఇది వింటూ ఉంటే మీరు చూస్తే నా బై తెర మీద చూస్తే యాక్చువల్లీ హెబ్రీ రాసిన పత్రికని ఏమంటారంటే లేవీయుల కాండము యొక్క
ఓకే, అర్థమును ఎలా చేసుకోవాలి, కామెంటరీని ఇంకా విషదం ఎలా చేసుకోవాలంటే హెబ్రీ పత్రికను చదివితే అర్థమైపోతుంది అన్నట్టు. ఈ రెండు పోటాపోటీ గ్రంథాలు, ఈ రెండు గ్రంథాలు ఖచ్చితంగా చదవాలను. లేవియా కాండంను చదివితే హెబ్రీల పత్రిక చదివితేనే కానీ అప్పుడు బలులర్పణ గురించిన ఎందుకు దేవుడు పెట్టిండో అది అర్థమవుతుంది. ఇంకో మాటకు వస్తే ఏబిసి లెవిటికస్ అయితే XYZ హెబ్రీలకు రాసిన పత్రిక అవుతుంది. అది అప్పుడే సంపూర్ణమవుతుంది రెండు చదివితే. సో కనుక అసలు యాక్చువల్లీ ఒకవేళ ఎవరికైనా సరే ఇట్ ఈస్ ద మోస్ట్ బోరింగ్ బుక్ అసలు యాక్చువల్లీ చదువుబుద్ధి కాదు. లెవిటికస్ బుక్ మనం జాగ్రత్తగా చూసినట్లయితే చాలా బాధ అనిపిస్తుంది అసలు యాక్చువల్లీ. ఇది ఎవరికి, ఎలిమెంటరీ వాళ్ళకు, అప్పుడు అడపాదడపా వెళ్ళే వాళ్ళకి అర్థమయ్యేది కాదు. అయితే అదే చాప్టర్లో ఇదే 5వ అధ్యాయంలో ఏమన్నాడు తెలుసా, ఇందును గురించి మేము చెప్పాల్సిన అనేక సంగతులు ఉన్నవి కానీ వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టమన్నాడు ఆయన. అసలు యాక్చువల్లీ మీరు గమనించండి అబ్బాయి, మెల్కీసెదెక్ గురించి చెప్పుకుంటూ వస్తాడు ఆయన. ఎవరండినా అని చెప్పి తలగొక్కాల్సి వస్తుంది అసలు యాక్చువల్లీ వీళ్ళకు. ఆయన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాడు ఆయన. కానీ ఓల్డ్ టెస్ట్మెంట్లోకి వెళ్తే ఆయన గురించి పెద్ద ఉంటుంది అసలు యాక్చువల్లీ, అర్థమవుతుందా? కానీ ఇక్కడ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆయన. అహరోన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆయన. ప్రధాన యాజకుడి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆయన. ఆ ప్రధాన యాజకుడు మెల్కీసెదెక్, అహరోను వీళ్ళందరూ కాదురా బాబు. అసలు యాక్చువల్లీ యేసు ప్రభు అద్భుతంగా ఇవన్నిటిని నెరవేర్చుకుంటూ వచ్చిండు. ఆయన సైకిల్ని లేకపోతే ఆ కంటిన్యూటీని చెప్పుకుంటూ వచ్చినప్పుడు తనకు అర్థమైపోయింది, ఇది హెవీ అవుతుందిరా బాబు అని చెప్పి వాళ్ళకు అర్థమవుతున్నా, హెవీ అయిపోతుంది, వీళ్ళు దీన్ని అర్థం చేసుకోవడం కష్టము అని తనకు అర్థమైపోయింది అబ్బాయి. ఎందుకనంటే దీస్ ఆర్ నాట్ డిసైపుల్స్. మీకు ఇంకో సంగతి తెలుసా అబ్బాయి, ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. పాస్టర్ ఇంట్లో పుట్టి పెరిగినంత మాత్రాన మనం శిష్యుల వైపు సుమా, అర్థమవుతున్నా. మళ్ళీ చెప్తున్నా మీకు నేను, ఇంటెన్షనల్. అది ఇంటెన్షనల్ అంటే ఓకే, ఇప్పుడు నా పిల్లలు ఫిన్నీ ఎలైజా ఉన్నారు చూడండి అబ్బాయి, వారికి వారు అప్పగించుకొని శిష్యులు కావాలి. కానీ పాస్టర్స్ పిల్లలైనంత మాత్రం వాళ్ళిద్దరు శిష్యులు అయిన మాత్రం భ్రమ అసలు యాక్చువల్లీ. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు నేను, అంతే అది. ఓకే, సో కనుక మీరు చూడండి అబ్బాయి, మెగా చర్చెస్లో ఎందుకండి మరి ఈ మందులైన వారు ఎక్కువ మంది ఉంటారు? చాలా సంగతులు వాళ్ళకి ఎందుకు అర్థం కాదు తెలుసా? మీరు గమనించండి అబ్బాయి, వాళ్ళ సర్మన్స్ చాలా షార్ట్గా ఉంటాయి. ఎందుకంటే దాదాపు 5-6 సర్వీసులు చేయాలి వాళ్ళు. వాళ్ళ సర్మన్స్ చాలా స్వీట్గా ఉంటాయి. హాట్గా ఉంటే నిండది జనము, గుర్తుపెట్టుకోండి అబ్బాయి. వాళ్ళ సర్మన్స్ చాలా సింపుల్గా ఉంటుంది. సో పెద్ద హాట్గా ఉండవు అవి, ఫైరీగా లేకపోతే యూనో రాకడ గురించి కానీ నరకం గురించి కానీ ఇవన్నీ చెప్తే మెగా సంఘాలు అన్నీ కూడా మళ్ళీ చిన్న చిన్న సంఘాలు అయిపోతాయి అబ్బాయి. సో దే డోంట్ డూ దాట్. ఇదంతా ఎలా ఉంటుంది అంటే షుగర్ కోట్ సర్మన్స్ అన్నట్టు. ఇవన్నీ కూడా స్వీట్గా, షార్ట్గా, సింపుల్గా ఉంటే జనాలు వస్తారు. మనం ఏమనుకుంటామనంటే అసలు యాక్చువల్లీ మరి అది ఏం చెప్తాడండి, ఆయనకు సరిగా చెప్పనికి కూడా రాదు. చిన్న చిన్న విషయాలు మనమేమో ఇంత లోతుగా చెప్పినప్పటికీ కూడా జనాలు ఎందుకు రావట్లేదు అని అనుకుంటాం మనం. ఈ రోజు మీకు అర్థమైపోతుంది ఆ విషయంపై. 5:12 చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5:12. కాలమును బట్టి చూస్తే మీరు ఇప్పటికే బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చును. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలవారు కారు. ఆ మాట గమనించండి అబ్బాయి. ఓకే, అంటే దాని అర్థమైంది తెలుసా? వయసులో పెద్దోళ్ళే వాళ్ళు, జ్ఞానంలో పెద్దోళ్ళే వాళ్ళు, కానీ ఆత్మీయమైన రీతిలో చూస్తే షార్ట్, స్వీట్, సింపుల్గా అలవాటు పడరు కాబట్టి, అర్థమవుతున్నా. సో కనుక వాళ్లకు ఇది అర్థం కాదపై. ఎందుకంటే కాలమును బట్టి చూస్తే అరపై నువ్వు బ్యాప్టిజం తీసుకున్నది, అసలు నువ్వు పెరిగిన వాతావరణం చూసినట్లయితే ఈ పార్టికల్లా నువ్వు బోధకులుగా ఉండాల్సిన రీతిగా ఉండాల్సింది పోయి ఇదేంటన్నా అయినా అసలు యాక్చువల్లీ కనీసంగా మూల పాఠములను కూడా మీకు బోధింపవలసి వస్తుంది. అసలు యాక్చువల్లీ బేసిక్ ఇప్పుడు కూడా వాళ్ళకు బేసిక్ కావాలా. డిసైపుల్షిప్ ప్రాసెస్ ఇలా జరుగుతుంది అబ్బా. ఈ discipleship.org వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను నేను. అసలు యాక్చువల్లీ మీరు చూడండి, నంబర్ ఫస్ట్ చూసినట్టయితే స్పిరిచువల్లీ డెడ్ మస్ట్ బి బోర్న్ అగైన్. అసలు యాక్చువల్లీ అర్థమవుతుందా? అంటే ఈ లోకంలో కోల్పోయిన వాళ్ళు, ఈ లోకంలో ఏమంటుందని చచ్చిపోయిన వాళ్ళని బ్రతికించడం అన్నట్టు. నంబర్ 1 బోర్న్ అగైన్ అంటే రక్షింపబడడం అని చెప్దాం. నెక్స్ట్ స్టెప్ చూడండి, పిల్లాడు వెళ్తున్నాడు చూడండి, నీడ్స్ గైడెన్స్. యోహాను సువార్త 3:8 అర్థం ప్రకారంగా తనకు గైడెన్స్ అవసరం అక్కడ. ఓకే, డన్, ఫైన్, బాగానే ఉంది. అక్కడ నుంచి హీ నీడ్స్ టు ఫోకస్ ఆన్ హిస్ ఓన్ సెల్ఫ్. తను నిలబడగలిగిన స్థాయిలో వెళ్ళాలి. అందుకొనికే 4:19 గలెషియన్స్లో అంటాడు కదా, బాబు నేను మళ్ళీ ప్రసవ వేదన పడాల్సి వస్తుంది మిమ్మల్ని పరిగెత్తేలాగా చేయనికి అని చెప్పి. నా మాటల్లో చెప్తున్నా మీకు నేను. ఆ తర్వాత వాడు పెద్దగా అవుతున్న కొద్దీ కింగ్డమ్ ఫోకస్ అయిపోతాడు అబ్బాయి కంప్లీట్గా. అర్థమవుతా? 1 John 2:14 ప్రకారంగా. ఆ తర్వాత చూడండి అబ్బాయి, స్పిరిచువల్ పేరెంట్ అవుతారు వాళ్ళు. అంటే ఏమవుతారు తెలుసా? ఇప్పుడు వాళ్ళు డిసైపుల్ మేకర్ అవుతారు వాళ్ళు. ఓకే, ఆ తర్వాత స్పిరిచువల్గా గ్రాండ్ పేరెంట్ అవుతారు అన్నట్టు వాళ్ళు. అంటే వాళ్ళు వాక్యంలో బోధకులుగా తయారైపోతారు. మేకింగ్ డిసైపుల్ మేకర్స్.
వాళ్ళు మాత్రమే కాకుండా ఇతరులను కూడా డిసైపుల్స్‌గా చేస్తూ, వాళ్ళు డిసైపుల్ మేకర్‌గా చేసే స్థాయికి ఇదిగో ఈ ప్రాసెస్ వెళ్తుంటది అబ్బాయి. ఆల్‌రైట్ మళ్ళీ ఆయన దగ్గరికెళ్దాం మనం. ఓకే. గ్రంథకర్త దగ్గరికి. పౌలు అంటారు, అపోల్లో అంటారు. మొత్తానికి ఆథర్ ఓకే. తనేమంటాడంటే 5:13లో మరియు పాలు త్రాగు ప్రతివాడును శిష్యువే గనక అంటే దాని అర్థమేంటి తెలుసా? అబ్బాయి గమనించండి ఇక్కడ. పాలు త్రాగు ప్రతివాడును శిష్యువే, శిష్యుడు కాదు. అర్థమవుతా? మనకు దేవుడిచ్చిన బాధ్యత ఏంది? శిష్యులను చేయమన్నాడు ఆయన. సో, కనుక నీతి వాక్యం విషయంలో అనుభవము లేని వాడై ఉన్నాడు. వీళ్ళ జీవితకాలం అంతా కూడా స్పూన్ ఫీడింగే కావాలబ్బా ఈళ్ళకు. జీవితకాలం అంతా కూడా. మళ్ళీ ఇంకో టెస్ట్ మళ్ళీ చెప్తాను మీకు నేను. నేను ఒక ఆయనతో మాట్లాడుతున్నా. ఆయన సీఏ ఆయన. చార్టర్డ్ అకౌంటెంట్ అబ్బాయి. మంచి చదువుకున్నాడు. మంచి పొజిషన్‌లో ఉన్నాడు అబ్బాయి. నాతో మాట్లాడుతున్నాడు ఆయన. మాట్లాడుతున్నప్పుడు నేను ఆయనకు గైడ్ చేస్తున్నా నేను. కొద్దిగా నాకు అలుపు అనిపించింది అబ్బాయి. నేను మీకు ఇంతకుముందు కూడా చెప్పినాను అబ్బాయి. నేను ఎప్పుడైనా సరే, నా ఫైనాన్షియల్ అయినా సరే, నా టైం అయినా సరే, ఫస్ట్ ప్రయారిటీ దేవుడు నాకిచ్చిన బాధ్యతకి ఇస్తాను అబ్బాయి నేను. అది సింగపూర్‌లో, తర్వాత సీఐఎన్ అంతే. మిగతా అన్ని తర్వాత సంగతి అవన్నీ. సో, ఆయన మాట్లాడేటప్పుడు నేనన్నా, బాబు టైం ఎక్కువైతుందండి. ఒక్కసారి మీరేమనుకోకపోతే, మీరు ఏ చర్చ్‌కెళ్తున్నారో ఆ చర్చ్‌కి వెళ్ళండండి. అక్కడ మీరు పాస్టర్ గారిని కలవనీకి ప్రయత్నం చేయండండి. వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతది మీ విషయంలో అని అన్నప్పుడు తనేమన్నాడో తెలుసా? పాస్టర్ గారు నేను ఒక థియేటర్‌కి వెళ్ళినట్టు వస్తానండి నేను. ఎవ్రీ సండే వెళ్తానండి చర్చ్‌కి. కానీ ఒక థియేటర్‌కెళ్ళినట్టు వెళ్ళేసొస్తానండి అక్కడ నేను. ఫస్ట్ సర్వీస్ కాగానే నెక్స్ట్ సర్వీస్ కల్లా ఓకే. అసలు పాస్టర్ గారిని కలవడం అనేది కాని పనండి. కలిసినా అది కొద్ది మందికేనండి. అది కొద్దిగా బాగా కలిగిన వాళ్ళకి మాత్రమే అవుతదండి ఆ టైం అది. మాకు కుదరదు పాస్టర్ గారు అసలు యాక్చువల్లీ అది. మరి ఎందుకెళ్తారండి మీరు అక్కడికనంటే దిక్కు లేకుండా. అర్థమవుతా? వాళ్ళకి తెలియదు ఏ సంఘానికెళ్ళాలో అని చెప్పి. ఎందుకంటే సంఘాల్లో కూడా గొడవలు చాలా ఉంటాయి. గోల చాలా ఉంటది అబ్బాయి. సో, దే డోంట్ నో పీపుల్ ఎక్కడికెళ్ళాలో అని చెప్పి. చూస్తున్నారా మీరు అసలు యాక్చువల్లీ? ఆళ్ళు ఇంకా పాలు త్రాగే సీఏ అయినా బాగా చదువుకున్నాడు. బ్యాక్‌గ్రౌండ్ మంచిది. డబ్బులున్నాయి ఆయనకు. బట్ ఈ కనీస అవగాహన కూడా లేదు అసలు యాక్చువల్లీ. అర్థమవుతా? మీరు గడిపినంతగా, మీతో గడిపినట్టుగా, మీరు మాట్లాడినట్టుగా కష్టమండి అసలు యాక్చువల్లీ. మేము స్క్రీన్ మీద చూసి అర్థమవుతుందా? టీవీలో చూసి ఇది మా పాస్టర్ గారని చెప్పుకుంటున్నామండి. కానీ పర్సనల్‌గా మీతో మాట్లాడుతున్నానని చెప్పిండాయన. ఎంత బాధాకరం చూడండి అబ్బాయి. మెగా చర్చెస్‌లో జరుగుతున్నది. అందుకొరకే అన్నాడాయన. ఇక్కడ చూడండి మీరు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిష్యువే గనుక అనన్నాడు. అంటే పాలు తాగితే సరిపోతదా అబ్బాయి? ఆ పాలని ఏం చేయాలన్నది పేతురు వివరిస్తాడు చూడండి అబ్బాయి. 1 పీటర్ 2:3లో ఏమంటాడాయన? కొత్తగా జన్మించే శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన అని అన్నాడాయన. అర్థమైందా? పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అన్నాడాయన. ఎదుగు అనే మాట ఉన్న చూడండి అబ్బాయి. అది క్రియాపదం అది. అందులో ఇట్ ఈస్ నాట్ డెడ్, ఇట్ ఈస్ లైవ్ అన్నట్టది. అంటే ఎదుగుతూ ఉండు నిమిత్తము అనంటే ఇంకా బావుంటది అసలు యాక్చువల్లీ. అంటే నువ్వు గ్రో అవుతూ ఉండాల. ఇక్కడ వీళ్ళకి ఏమైందండి వీళ్ళకు? ఓకే. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిష్యువే అనే దాంట్లో ఉన్నారు. శిష్యువే ఉన్నాడు. శిష్యుడు అవ్వట్లేదు వాడు. కానీ పేతురు ఏమంటాడు తెలుసా? శిష్యుడు కావాలి అసలు యాక్చువల్లీ వాడు. ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. దేన్ని పాలను అనంటే వాక్యమును అపేక్షించుడు ఆయనన్నాడు. ఇక్కడేమంటాడాయన? వాక్యము విషయంలో అనుభవము లేని వాడై ఉన్నాడు మీరు. మీ వల్ల కాట్లేదు అసలు యాక్చువల్లీ మీరు. ఎందుకు? సింపుల్ షార్ట్ స్వీట్ సర్మన్లకు మీరు అలవాటు పడ్డారు కాబట్టి. ఓకే. ఇప్పుడు చూడండి అబ్బాయి లాస్ట్‌లో. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనక బలహమైన ఆహారము శిష్యులకే అంటే ఇంకా బాగుంటదమ్మాయి. అందుకొరకే మనం శిష్యుని తయారు చేయాలి. ఇంకోటేం తెలుసా అబ్బాయి? ఇందులో ఇది చదివేటప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే స్టార్ స్ట్రక్ అంటారు అబ్బాయి దీన్ని. స్టార్ స్ట్రక్ అని చెప్పి. అంటే అసలు యాక్చువల్లీ జనాలకు ఈ ఫేవరెటిజం ఎక్కువైపోతది అబ్బాయి. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ అని లేకపోతే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వాళ్ళు వీళ్ళని చెప్పి ఎలా ఉంటుందో అలా పాస్టర్స్ స్టార్ స్ట్రక్ అయిపోతారు వీళ్ళన్నట్టు. అంటే ఇంకో మాటకొస్తే ఆ మెగా చర్చ్ పాస్టర్ గురించి ఎక్కువ తెలుస్తది వాళ్ళకు. మెగా చర్చ్ గురించి తెలుసు గానీ వాక్యం గురించి వాళ్ళకి తెలియదు అబ్బాయి. కనీసం అవగాహన కూడా ఉండదు వాళ్ళు. దే డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ చర్చ్. అర్థమవుతా? అందుకొరకే మీకు తెలుసా అబ్బాయి చాలా మంది నేను ఇక్కడికి వచ్చిన వాళ్ళని అడుగుతా నేను అసలు యాక్చువల్లీ. ఏ చర్చ్‌కి వెళ్తారు అబ్బాయి మీరు? ఏ పాస్టర్ అని చెప్పినప్పుడు చాలా విచిత్రమైన ఆన్సర్స్ ఉంటాయి అబ్బాయి అసలు యాక్చువల్లీ వాళ్ళకు. మీ చర్చ్ విజన్ ఏందనంటే అయిపోయింది. ఇక అయిపోయింది. మొత్తం కొలాప్స్ అయిపోతాడు మనిషి అసలు యాక్చువల్లీ. మిషన్ మాట్లాడతాడు ఏంట్రా బాబు ఈయన అన్నట్టుగా ఉంటదన్నట్టు వాళ్ళకి అసలు యాక్చువల్లీ. మన కార్నర్‌స్టోన్ తెలుగు సహవాసంలో ఎవ్రీబడీ నోస్ అబ్బాయి. సాల్వేషన్, డిసైపుల్‌షిప్ అండ్ మిషన్స్ దట్స్ ఆల్. కొత్త వాళ్ళకి కూడా కరెక్ట్‌గా అర్థమైపోతది అబ్బాయి. అందుకొరకే చూడండి అబ్బాయి ఆ మాట అది. ఎందుకు తెలుసా అలా ఉంటారు వాళ్ళు? ఎందుకంటే వాళ్ళు సాధకము చేయబడట్లేదు కాబట్టి. ఇంకో మాటకొస్తే డిసిప్లిన్ చేయబడట్లేదు.
మన మాటకొస్తే డిసైపుల్ చేయబడట్లేదు. ఈ టీ షర్ట్ నాకు బాగా నచ్చింది అబ్బాయి. ఆ టీ షర్ట్ మీద చూడండి అబ్బాయి 2 ఉండాల. అర్థమవుతా? 2 పోటాపోటీగా ఉండాల. డిసిప్లిన్ ఉంటే డిసైపుల్ ఉంటాడు. డిసైపుల్ ఉంటే డిసిప్లిన్ ఉంటదక్కడ. అది వాళ్ళకో ఎవరికో తయారు చేయనికి గాదు. నీకు గూడా ఇదే, నాకు కూడా ఇదే. గుర్తుపెట్టుకోండి అబ్బాయి. డిసిప్లిన్ ఉన్న దగ్గర డిసైపుల్ ఉంటాడు. డిసైపుల్ ఉన్న దగ్గర డిసిప్లిన్ ఉంటది తన జీవితంలోన అబ్బాయి. సో, ఎవరిని మనం తయారు చేస్తున్నామో ఇప్పుడు మనం ఒకసారి ఆలోచిస్తే చాలా చాలా బావుంటది అబ్బాయి. ఓకే. ఆల్‌రైట్. మళ్ళీ ఆయన దగ్గరికెళ్దాం. ఇప్పుడు ఆథర్ దగ్గరికెళ్దాం. బుక్‌లోకెళ్తే తనేమంటాడంటే సైజ్ ఉంటదబ్బాయి. కానీ డెప్త్ ఉంటది ఆళ్ళ లోపట. వాళ్ళు మతపరంగా ఉంటారే గానీ, దేవుని మార్గంలో రిలేషన్‌షిప్ ఉండదు దేవునితో వాళ్ళకు. ఔట్‌వర్డ్ అపియరెన్స్ ఉంటది బాగా. ఆర్భాటంగా, హుందాగా కనపడతది వాళ్ళకు. కానీ ఇన్‌వర్డ్ అథెంటిసిటీ అనంటే లోపట ఏమి విషయం ఉండదసలు యాక్చువల్లీ వాళ్ళ లోపట పై. నథింగ్. ఏం లేదు. షాలో క్రిస్టియన్స్ అనంటే ఇంకా బావుంటది. ఈ మధ్య వస్తున్నాయి గదా! బ్రిక్కులపై. ఓకే. మనం చేస్తున్న ఈ కన్‌స్ట్రక్షన్‌లో నాకు తెలిసిందేమంటే బ్రిక్ ఏమనంటే మామూలుగా మొత్తం అంతా ఇన్ని రోజులు ఆ రెడ్ బ్రిక్స్ ఉంటాయి చూడండి. అవి ఎట్లా ఉంటదబ్బాయి మొత్తం కంప్లీట్‌గా బ్రిక్కే ఉంటదది. ఇప్పుడొస్తున్న బ్రిక్స్ ఏం తెలుసా? లోపటంతా షాలో ఉంటది. బయటికి మాత్రం చాలా బలంగా కనబడతది చూడండి అది. అలాంటి క్రిస్టియన్స్ అని చెప్పాలసలు యాక్చువల్లీ అబ్బాయి తయారైతున్న వాళ్ళు. సో, కనుక కనీసం బేసిక్ ట్రైనింగ్ గూడా వాళ్ళకు ఉండలేకపోతుంది అని ఈ ఆథర్ వాపోతాడబ్బాయి. నంబర్ 2 ఈ చాప్టర్‌లో ఆయన రాసిందేమనంటే బీ ఇంటెన్షనల్ అంటాడాయన. అందుకొరకే బీ ఇంటెన్షనల్. డిసైపుల్‌షిప్ అనేది ఇంతకుముందు నేను చెప్పినాను స్టార్టింగ్‌లోనే. అబ్బాయి ఊరికనే గాదు. మనం వెళ్ళాలి. వాళ్ళ దగ్గరికెళ్ళాలి. వాళ్ళతో కూర్చోవాలి. వాళ్ళ జీవితంలో, వాళ్ళ షూస్‌లోకి, వాళ్ళ చదువులోకి అర్థమవుతా? వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారో అది మనం ఖచ్చితంగా చూస్తూ ఉండాలబ్బాయి. అందులో తనేమంటాడంటే డిసైపుల్‌షిప్ డజంట్ జస్ట్ హ్యాపెన్ బై యాక్సిడెంట్. ఏదో యాక్సిడెంటల్‌గా తయారైపోతున్నారనంటే కుదరదు. వి మేక్ ఇట్ హ్యాపెన్. మనమే దాన్ని చేయనీకే ప్రయత్నం చేయాలి. నెవర్ ఎ షార్ట్ టర్మ్ లాంగ్ లైఫ్ జర్నీ ఇది. అర్థమవుతుందా? డిసైపుల్‌షిప్ అన్నది అబ్బాయి మీరు చూడండి అసలు యాక్చువల్లీ ఏదో షార్ట్ టర్మ్‌లో అయ్యేది కాదు ఇది. ఇది లాంగ్ లైఫ్ జర్నీ అది. సింపుల్‌గా చెప్తే డే 1 నుంచి అబ్బాయి యేసు ప్రభు మినిస్ట్రీ స్టార్ట్ చేసిందే శిష్యులతోటబ్బాయి. నన్ను వెంబడించు అని చెప్పిన దేవుడు మీకు తెలుసా అసలు యాక్చువల్లీ ఎండింగ్ వరకు సిలువ దగ్గర, క్రాస్ దగ్గర నిలబడి ఆ క్రాస్‌ని ఎత్తుకొని లోకమంతా చాటించింది ఎవరు తెలుసా? శిష్యులే. ఓన్లీ డిసైపుల్స్ హావ్ డన్ దట్. ఆ మాటకొస్తే అసలు యాక్చువల్లీ డిసైపుల్స్ కన్నా ఆశ్చర్యమైన, అద్భుతమైన ఓకే మేలులు పొందుకున్న వాళ్ళు, సైన్స్ అండ్ వండర్స్ పొందుకున్న వాళ్ళు అసలు యేసు ప్రభుకి ఎందుకు పనికి రాలేదండి వాళ్ళు. మెట్టుకు ఇంకో మాట చెప్పిండు ఆళ్ళకు. అబ్బాయి ఎక్కడ చెప్పకండి అని చెప్పిండు ఆయన. అబ్బాయి ఎక్కడ చెప్పొద్దని చెప్పిండు ఆయన ఆళ్ళకు. కానీ శిష్యులకు ఏమన్నాడు తెలుసా? మీరెళ్లి చాటించండి అని చెప్పిండు ఆయన. ఆజ్ఞ ఇచ్చిండు వాళ్ళకాయన. శిష్యులకు కమాండ్ ఇచ్చిండు ఆయన. గో అండ్ మేక్ డిసైపుల్స్. స్వార్థాన్ని ప్రకటించు. అధికారం ఇచ్చిండు వాళ్ళకు. దయ్యాలు వెళ్ళగొట్టుటకు. అర్థమవుతుందా? ఆ చనిపోయిన వాళ్ళు లేపుటకు, రోగాలు స్వస్థపరచుటకు దేవుడు వాటి అన్నిటిపైన అధికారం ఇచ్చి పంపించిండు వాళ్ళకు. మిమ్మల్ని చేర్చుకున్న వారికి సమాధానం ప్రకటించమని చెప్పిండు ఆయన. చెప్పకపోతే అబ్బాయి దుమ్ము దులిపేసి వచ్చేయమని చెప్పిండు అక్కడి నుంచి ఆయన. ఎవరికిది? శిష్యులకిది. కానీ అద్భుతాలు, మేలులు పొందుకున్నవాడు అసలు మొత్తం కంప్లీట్‌గా హీల్ అయిపోయిండు. ఆ దయ్యాల చేత సేనాతు చేత పీడింపబడుతున్న వాడికి మాత్రం చెప్పిండు అబ్బాయి ఎవరికి చెప్పకు నాయన అని చెప్పిండు ఆయన. ఈ రోజుల్లో ఎట్లయిపోయింది తెలుసా అబ్బాయి? ఆపోజిట్ అయిపోయింది అసలు యాక్చువల్లీ ఈ రోజుల్లో. శిష్యులను పంపం మనము. బయటికి పంపము. ఒక్క అద్భుతం జరిగితే చాలు. ఇక దానికి దండోరా ఇక అసలు యాక్చువల్లీ. అర్థమవుతా? దానికి దండోరా అసలు. అసలు యేసు ప్రభు దాచిపెట్టిండు అబ్బాయి. దాచుకున్నాడాయన. అపోజిట్ అయిపోయింది పరిచర్య అంతా కూడా మీరు గమనించండి అబ్బాయి. సో, కనుక ఇది షార్ట్ టర్మ్ కాదు. లైఫ్ లాంగ్ ఇది. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు యేసు ప్రభు ఫోకస్ చేసిందే శిష్యుల మీద అని చెప్పాలి అసలు యాక్చువల్లీ. డిసైపుల్‌షిప్ ఈస్ ద కోర్ బిజినెస్ ఆఫ్ ద చర్చ్. ఎవ్రీథింగ్ రివాల్వ్స్ అరౌండ్ డిసైపుల్‌షిప్ అబ్బాయి. అసలు డిసైపుల్‌షిప్ అనేది అది కోర్ బిజినెస్ అది. అది ఓ ప్రత్యేకమైన పరిచర్య సంఘానికి అబ్బాయి. అసలు మిగతా పరిచర్యలు అన్నీ కూడా డిసైపుల్‌షిప్ చుట్టూ తిరుగుతుంటాయి అబ్బాయి అవి. అది గమనించాలి అసలు యాక్చువల్లీ ఇది. ఓకే. ఆల్‌రైట్. తర్వాత మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాల లోపు యేసు ప్రభు చెప్పిన ఈ ఆజ్ఞ ఎన్నో సార్లు మనం చెప్తుంటాం మనము. ఇది ఒకసారి తెలుగులో మనం చూద్దాం అబ్బాయి. అక్కడ గమనించినట్టయితే మీరు చూడండి అబ్బాయి అక్కడ పదాలు ఇవన్నీ యాక్టివ్ వర్బ్ అంటారు దీన్ని ఇంగ్లీష్‌లో. యాక్టివ్ వర్బ్ అని. అంటే కాబట్టి మీరు వెళ్ళి అనే మాట చూస్తున్నాం మనం. వెళ్ళి అనే మాట ఏంటి తెలుసా అది? అర్థమవుతా? యాక్టివ్ అర్జెంట్‌గా ఇప్పుడు వెళ్ళాలా, పరిగెత్తాలా. ఇంకో మాటకొస్తే కమాండ్ అని అంటారు దాన్ని. గో దట్స్ ఆల్. ఇంకో మాటకొస్తే నో చాయిస్. సజెషన్ ఇవ్వట్లేదు అక్కడ ఆయన. అర్థమవుతా? బాబు ఒకసారి ఆలోచించరా నాయనా అని కౌన్సిలింగ్ చేయట్లేదు దేవుడు అక్కడ. కౌన్సిలింగ్ చేయట్లేదు, సముదాయించట్లేదు అక్కడ వాళ్ళని. ఏమన్నారు తెలుసా ఆయన? మీరు అనే మాట ఎవరితో చెప్తున్నాడో తెలుసా? శిష్యులకు చెప్తున్నాడు ఆయన. మీరు వెళ్ళి అంటే ఆ ఆజ్ఞను
ఒక శిష్యుడు మాత్రమే అర్థం చేసుకుంటాడు అబ్బాయి, బిలీవర్స్ అర్థం చేసుకోరు దాన్ని. దే డోంట్ నో వాట్ టు డూ. ఎందుకంటే ఎలిమెంటరీలో ఉన్నారు వాళ్ళు, ఇంకా మందమత్తులోనే ఉన్నారు వాళ్ళు. దే డోంట్ నో అబ్బాయి. ఆ వెళ్ళి అనే మాటలో కమాండ్, హై కమిషన్ నుంచి వచ్చిందన్నట్టు ఆ మాట. గో, దట్స్ ఆల్. వెళ్ళిపో అంతే, మాట్లాడదు ఇంకేమన్నా చెప్పేది. ఏం చేయాలంట? వెళ్ళి చేయుడి అనే మాట, పని అప్పగించిండు వాళ్ళకు. బాప్తిజం ఇచ్చుడి, అసైన్మెంట్ ఉంది వాళ్ళకి ఇప్పుడు. అర్థమవుతుందా? అంత మాత్రమే కాదు, బోధించుడి అనే మాట చెప్పిండు ఆయన. అంటే శిష్యులు కావాలా, వాళ్ళు బోధించుడు అని అంటే వాళ్ళు కూడా బోధకులు కావాలి. అర్థమవుతా? ప్రతిదానికి నీ పైన ఆధారపడడం, వారిని ఆధారపడి దేవుని పైన ఆధారపడి దేవుని మహిమ కోసం వాళ్ళు బ్రతకాలి అని ఖచ్చితంగా, కరాకడిగా, ఖండితంగా యేసు ప్రభు ఈ మాట చెప్పిండపై వాళ్ళకి. అసలు మనకి ఎప్పుడు ఏమనుకుంటాం తెలుసా? వరల్డ్లో ఎంత నీడ్ ఉందండి. వరల్డ్లో అంటే లోకంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, లోకంలో ఎంత పని ఉంది, ఎంత దారుణం ఉందండి అసలు. ఆ పాలిటిక్స్ చూడండి, అర్థమవుతా? అమెరికాలో చూడండి, డొనాల్డ్ ట్రంప్ రాగానే ఏం చేస్తున్నాడు, ఎంత సమస్యలు అండి అసలు. అర్థమవుతా అని చెప్పి వీటన్నిటి గురించి మాట్లాడుతుంటాం మనం. కానీ మీకు తెలుసా అసలు ద మోస్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉన్నాయి తెలుసా? చర్చ్లో ఉంది, వరల్డ్లో కాదు అబ్బాయి. వరల్డ్లో ఉండేటి వరల్డ్లో ఉంటాయి, కానీ చర్చ్లో ఉండకూడని చర్చ్లో ఉన్నాయి. అది బాధాకరం అబ్బాయి. చర్చ్లో సింపుల్గా ఉంది, స్వీట్గా ఉంది, అసలు ఘాటుగా ఉండాలి అసలు. అర్థమవుతుందా? అసలు ఇంకో మాటకు వస్తే ఫేస్ టు ఫేస్ ఉండాలా, శిష్యులను తయారు చేయాలి మనం అసలు చర్చ్లో. అది లేకుండా వరల్డ్లో ఉన్నది చర్చ్లో తీసుకొస్తున్నాం మనము, చర్చ్లో ఉన్నది వరల్డ్లో తీసుకెళ్తున్నాం అబ్బాయి. జాన్ స్టార్ట్ గారు అని చెప్పి గొప్ప దైవ సేవకుడు అబ్బాయి, తను ఏమంటాడంటే ఆఫన్ గ్రోత్ వితౌట్ డెప్త్. గ్రోత్ ఉంది, అది ఒక మనిషిలో ఉండొచ్చు, అర్థమవుతా, లేకుంటే సైజులో కూడా ఉండొచ్చు అబ్బాయి. గ్రోత్ కనబడుతుంది మనకు, బట్ దేర్ ఈస్ ఎ సూపర్ఫిషియాలిటీ ఆఫ్ డిసైపుల్షిప్ ఎవ్రీవేర్ అంటాడు ఆయన. చాలా బాధాకరం అబ్బాయి అసలు ఈ విషయం. కానీ అంటే దాని అర్థం ఏం తెలుసా? ఏదో మిడిమిడిగా ఉంది డిసైపుల్షిప్ ఎవ్రీవేర్. అసలు నిజంగా యేసు ప్రభు తయారు చేసినట్టు చేయట్లేదు మనం. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించుడు అని చెప్పింది చూడండి, అది చాలా కష్టంగా ఉంది అసలు. అర్థమవుతా? చాలా బాధాకరం అబ్బాయి. ఇది సామాన్యమైన, ఇంకోటి చెప్తున్నా మీకు నేను, జాన్ స్టార్ట్ సామాన్యమైన దైవ సేవకుడు కాదు అబ్బాయి. అర్థమవుతున్నా? సో వాట్ కైండ్ ఆఫ్ డిసైపుల్స్ వీఆర్ మేకింగ్ అబ్బాయి. మీకు తెలుసా, సింగపూర్ నుంచి చాలా మంది వస్తుంటారు అబ్బాయి, మన సంఘానికి వెళ్ళిపోతుంటారు చూడండి. నేను చాలా చాలా బాధపడింది, చాలా ఆనందించింది. ఎవరి గురించి తెలుసా? ఎవరైతే క్రీస్తులో చక్కగా నిలబడి, నాకు తెలుసు క్లియర్గా, పర్సనల్గా, యాజ్ ఎ ఫాదర్, యాజ్ ఎ పాస్టర్ నాకు తెలుసు ఈ పిల్లోడు ప్రపంచంలో ఎక్కడ పోయినా నిలబడతాడని చెప్పి స్టేజ్ మీద నిలబెట్టి వాళ్ళని బహుకరించి ప్రార్థన చేసి ఆనందంగా మేము పంపించినాం అబ్బాయి వాళ్ళని. ఆనందంగా పంపించినాం మేము వాళ్ళని. కానీ మీకు తెలుసా, చాలా మంది వెళ్ళేటప్పుడు బాధపడిన రోజులు కూడా ఉన్నాయి అబ్బాయి. కనీసం స్టేజ్ మీద కూడా వెళ్ళలేదు, ఎందుకంటే ఆ బ్యాడ్ ఎగ్జాంపుల్ అని చెప్పి, ఇది ఎక్కడ బ్రతుకుతాడరా బాబు, ఎలా అయిపోతాడో అని చెప్పిన బాధతో పంపించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అబ్బాయి. వాళ్ళని చాలా మందిని పంపించినాం అట్లా మేము. ఎందుకు చెప్తున్నానంటే, మన సంఘంలో సూపర్ఫిషాలిటీ కాదపై డెప్త్తో కూడిన వాళ్ళు ఉండాలి శిష్యుల సెలెక్షన్. బెనిహో గారి దగ్గరికి వస్తే గ్రోత్ ఉంది, కానీ డెప్త్ లేదు వాళ్ళ లోపల అబ్బాయి. మల్టిప్లికేషన్ అవుతున్నారు వాళ్ళు, అర్థమవుతున్నా? ఒకళ్ళు వెళ్ళి ఇంకో కుటుంబాన్ని తీసుకొస్తున్నారు వాళ్ళు, కానీ మెచ్యూరిటీ లేదు వాళ్ళకు, కనీసం మెచ్యూరిటీ లేదు వాళ్ళ లోపల. సైజ్ ఉంది, కానీ సబ్స్టాన్స్ లేదు, అంటే విషయం లేదు వాళ్ళ జీవితంలో, విషయం లేదు. చాలా బాధాకరమైన సంఘాలు తెలుసా ఇవన్నీ కూడా అబ్బాయి. నేను ఎందుకు చెప్తున్నా తెలుసా? బాబు గుర్తుపెట్టుకోండి ఇవన్నీ దయచేసి, అందరు పాస్టర్స్ అందరూ. ఇదంతా కూడా దీనికి బాధ్యత కూడా తెలుసా? నువ్వే. నెల్సన్ డేవిడ్ ఈస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ద డెప్త్, ఫర్ ద మెచ్యూరిటీ, ఫర్ ద సబ్స్టాన్స్. బిలీవర్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద గ్రోత్, మల్టిప్లికేషన్ అండ్ సైజ్. ఈ డిఫరెన్స్ దయచేసి గుర్తుపెట్టుకోండి. గ్రోత్ నువ్వు ప్రాకులాడనక్కర్లేదు దాసరి. గ్రోత్ నువ్వు డెప్త్ కోసం ప్రాకులాడాలా. మన దగ్గర ఉన్న సంఘస్థులు గ్రోత్ కోసం ప్రాకులాడతారు, ఎందుకంటే తెచ్చేవాళ్ళు వాళ్ళు కదా, గొర్రెలు కదా, ఇంకో గొర్రెలు తీసుకొచ్చేది ఏంటది. మెచ్యూరిటీని ఎలా నడిపించాలా నేను అని చెప్పి వాక్యములో బాగా గడుపుతూ, బాగా చదువుతూ, ఓకే, బిలీవర్స్ని మనము డిసైపుల్స్ చేయడము మన మెచ్యూరిటీ, మన పని అయితే మల్టిప్లికేషన్ అవ్వడము వాళ్ళ పని అనేది, మన పని కాదు ఇది. మళ్ళీ సబ్స్టాన్స్, ఒక బిలీవర్లో విషయం ఉండటము అనేది మనము ప్రాకులాడాలే కానీ సైజు వాళ్ళే తెచ్చేస్తారు అసలు. సైజ్ విషయంలో ఇంకో మాటకు వస్తే, మీకు తెలుసా, ఇండియాలో బాగా జరుగుతుంది. ఒకవేళ ఒక కుటుంబం, మా ఇంట్లో నేను చెప్పినా కదా, ఫస్ట్ నేను రక్షింపబడ్డాను అబ్బాయి, మొత్తం అందరు రక్షింపబడ్డారు ఈరోజు, అంతా జీరో అబ్బాయి, నోబడీ ఈస్ నాన్ క్రిస్టియన్. ఇప్పుడు నువ్వు ఒక్క వ్యక్తిని ఫోకస్ చేసి తనని శిష్యుడు చేస్తే చాలు. బిల్లీ గ్రాహం కాల్డ్ ఇట్, అంటే డిసైపుల్షిప్ గురించి తను ఏమంటాడంటే మ్యాథమెటికల్ ఫార్ములా ఫర్ స్ప్రెడింగ్ ద గాస్పుల్ అండ్ ఎన్లార్జింగ్ ద చర్చ్ అంటాడు.
ఇది ఒక మ్యాథమెటికల్ ఫార్ములా ఇది. అసలు యాక్చువల్లీ నిజంగా గాస్పెల్ ఇంకా స్ప్రెడ్ కావాలంటే, సంఘం ఇంకా విస్తరించాలనంటే శిష్యులను తయారు చేయడం అనేది మ్యాథమెటికల్ ఫార్ములా అంటాడు ఆయన అని పాల్ థాట్ తిమోతి. ఓకే, పౌలు ఏమో తిమోతికి నేర్పిస్తే తిమోతి వెళ్ళి చాలా మంది నమ్మకస్తులైన ఫెయిత్ఫుల్ మెన్ కి చేసిండు ఆయన. దీస్ ఫెయిత్ఫుల్ మెన్ వుడ్ దెన్ టీచ్ అదర్స్ ఆల్సో. ఆ నమ్మకస్తులు ఏం చేసిరు, ఇతరులకు కూడా చేసిండు. అండ్ సో ద ప్రాసెస్ గోస్ ఆన్ అండ్ ఆన్ అంటాడు ఆయన. పౌలుతో మొదలైంది సింపుల్ గా చెప్తేనాపై ఈ రోజు ప్రవీణ్ వరకు వచ్చింది. ఆ పౌలుని తిమోతికి ఇచ్చింది, తిమోతి వెళ్ళి కొంతమందికి ఇచ్చింది. ఇంకా మనం జాగ్రత్తగా దగ్గరికి తెచ్చుకుంటే మనకిచ్చినది మనం ఎంతమందికి దానికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం, అంతమందికి పాస్ చేస్తున్నాం అనేది చాలా చాలా ముఖ్యం అబ్బాయి. ఓకే, ఇంకొకటి మళ్ళీ ఏమంటాడంటే ఆయన, ఇఫ్ ఎవ్రీ బిలీవర్ ఫాలో దిస్ ప్యాటర్న్ ద చర్చ్ కుడ్ రీచ్ ద ఎంటైర్ వరల్డ్ ఇన్ వన్ జనరేషన్ అంట. కమ్ ఆన్ పీపుల్, హల్లెలూయా. అసలు యాక్చువల్లీ సంఘం అంట మొత్తం భూప్రపంచం అంతటినీ కూడా ఒకటే జనరేషన్ లో రీచ్ అవుతుంది అంట అబ్బాయి. ప్రతి ఒక్కడు డిసైపుల్షిప్ ని ఫోకస్ చేస్తే కొన్ని కోట్ల కోట్ల జనాలని ప్రభు దగ్గర నడిపించింది ఆయన. ఆయన చెప్తున్న మాట ఇది, మాస్ క్రూసైడ్స్ ఇన్ విచ్ ఐ బిలీవ్ అండ్ టు విచ్ ఐ హావ్ కమిటెడ్ మై లైఫ్. నా జీవితం అంతా కూడా మాస్ క్రూసైడ్స్ కు నేను అర్పించుకున్నా, నేను దాన్ని నమ్మినా నేను. కానీ గుర్తుపెట్టుకోండి, విల్ నెవర్ ఫినిష్ ద గ్రేట్ కమిషన్. తను ఏమంటాడంటే ఈ క్రూసైడ్స్ ఇవన్నీ కూడా గ్రేట్ కమిషన్ ని మనము ఫుల్ఫిల్ చేయలేవు. బట్ వన్ టు వన్ డిసైపుల్షిప్ మినిస్ట్రీ బిల్ అన్నాడు ఆయన. విజులు కొట్టాలనిపించింది అబ్బాయి నాకైతే. అసలు యాక్చువల్లీ బిల్లీ గ్రామ్ గారిని నిలబడి చప్పట్లు కొట్టాలనిపించింది. ఏంటండి, అన్ని ఆత్మలను సంపాదించిన వాడు అసంతృప్తితో చెప్పిన మాట ఏం తెలుసా, 1-to-1 డిసైపుల్షిప్ మాత్రమే గ్రేట్ కమిషన్ నెరవేర్చగలదు. నేను చేసిన మాస్ క్రూసైడ్స్ కాదు, నేను నమ్ముకొని బ్రతికిన నా జీవిత కాలమంతా చేసిన ఈ పని కాదు అని అన్నాడు ఆయన. అఫ్ కోర్స్ ఆయన చేసింది ఏం చేసిందంటే స్థానిక సంఘాలకు అప్పగించిండు ఆయన జనాలందరినీ కూడా. ద మోస్ట్ సక్సెస్ఫుల్ మినిస్ట్రీ చేసిండు ఆయన. కానీ స్థానిక సంఘస్థులు బిలీవర్స్ని చేసుకోవాలి, డిసైపుల్స్ని చేసుకోవాలి. అసలు ఏం మాటలన్నా. అందుకొరకే అబ్బాయి దయచేసి మీకు చెప్తున్నా, నేను చేతులు జోడించి చెప్తున్నా మీకు, నేను బుక్స్ చదవండి దయచేసి. పిచ్చి రేగుతుంది మనకు అసలు యాక్చువల్లీ బుక్స్ చదివితేనే అబ్బాయి. ఓకే, వై షుడ్ వి బిల్డ్ డిసైపుల్ మేకింగ్ చర్చ్? ఈరోజు నేర్చుకుంది ఏం తెలుసా, బేసిక్ ట్రైనింగ్ కంపల్సరీ ఉండాలి వాళ్ళకు. ఓకే, బీ ఇంటెన్షనల్ అబ్బాయి, బీ ఇంటెన్షనల్. మనము ఇంటెన్షనల్ గా డిసైపుల్స్ ని చేయాలని చెప్పుకుంటూ వస్తాడు ఆయన. లాస్ట్ లో అబ్బాయి ఆ చాప్టర్ లో లాస్ట్ లో ముగింపులో తను ఏమంటాడంటే, డ్వైట్ హల్ అని చెప్పి ఆయన పర్త్ ఆస్ట్రేలియాకు మినిస్ట్రీకి వెళ్ళినప్పుడు ఆ గొప్ప దైవజనుడు తను కలుసుకొని చెప్పిన మాట, సెట్ టు మీ బెనీ, వెన్ యూ గెట్ టు పర్త్ అంటే ఆస్ట్రేలియాలో, డోంట్ స్టార్ట్ అ డిసైపుల్షిప్ ప్రోగ్రామ్. ఓ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయకు, అర్థమవుతుందా? ఓ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయకుండా నువ్వు ఏం చేయాలి తెలుసా, పిక్ అ ఫ్యూ గుడ్ మెన్, కొంతమందిని ఎన్నుకో, కొంతమందిని ఏర్పరచుకో, అర్థమవుతా, వాళ్ళతో కూర్చో, వాళ్ళతో సమయాన్ని గడుపు, అవసరమైతే టీ తాగించు వాళ్ళని, ఇంట్లో ఏదైనా భోజనం పెట్టి కూర్చోబెట్టు వాళ్ళని అసలు యాక్చువల్లీ, అండ్ యూ విల్ స్టార్ట్ అ డిసైపుల్షిప్ మూవ్మెంట్ అన్నాడు ఆయన. చాలా బరువైన మాట అబ్బాయి ఇది. డిసైపుల్షిప్ మూవ్మెంట్ తయారు చేస్తున్నాను, ఒక మూవ్మెంట్ తయారైపోతుంది, ఒక గాలి ధ్వని మీ మినిస్ట్రీలో డిసైపుల్షిప్ అది మొదలవుతుంది అబ్బాయి. ఆయన లాస్ట్ లో ఏమంటాడంటే ఈ చాప్టర్ లో, దిస్ హాస్ బీన్ మై ప్యాషన్ అండ్ పర్స్యూట్ ఎవర్ సిన్స్. ఇక అంతే, ఇక మళ్ళీ నేను వెనక తిరగలేదండి. నేను అక్క మీదట ఇక దాని తర్వాత ఇక నేను దీన్ని మాత్రమే నా కేంద్రంగా, నా గురిగా, నా ప్యాషన్గా, నా పర్స్యూట్ గా పెట్టుకున్నాను అని చెప్తాడు అబ్బాయి. ఓకే, దట్ ఈస్ ద రీజన్ వి షుడ్ బిల్డ్ డిసైపుల్ మేకింగ్ చర్చ్ అబ్బాయి.